అద్భుతంగా ఉంటుంది. అలానే గురూజీ మీరు కూడా అదే స్టేజ్ నుంచి వచ్చారు. చాలా సెమినార్స్‌లో కూడా చెప్తూనే ఉంటారు. స్వాత్ కోర్స్ అంటారు, సెల్ఫ్ డబ్బా వాయి. అలా అనుకోవచ్చు. బట్ అంటే ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్‌గా మీ గురించి తెలుసుకోవాలనేటువంటి మన వ్యూవర్స్‌కి ఉంది. సో ఒకసారి మీరు మీ లైఫ్‌లో మీరు ఎలా ఎదిగారు అని. మా ఫాదర్ యాక్చువల్గా ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఒక్కొక్క ఇంట్లో ఇల్లు క్లీన్ చేసుకుంటూ అట్లా చేసుకుంటూ చదువుకున్నాడంటండి. వారాలు చేసుకోవటం అండి, వారాలు అంటారు, అలాంటి వారాలు చేసుకుంటూ బతికాడంట. ఆయనకి పెళ్ళైన తర్వాత నేను పుట్టిన తర్వాత తన దగ్గర ఉంచుకోవటం ఇష్టం లేక మా తాతగారి దగ్గర అంటే అమ్మ నాన్నగారి దగ్గర పంపించేశారు. మా అమ్మ నాన్నగారు డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసేవాడు జమ్మలమడుగునే ఊళ్ళో. ఆయన కొంచెం రిచ్గానే బాగానే ఉండేవాడు. ఆ భేదతనం అనుభవించడం ఇష్టం లేక నన్ను ఈయన దగ్గరికి పంపించేశాడు. నేను మా ఫాదర్ని 13 ఏళ్ళు వచ్చే వరకు ఓన్లీ 4-5 సార్లు మాత్రమే చూశాను. హీ నెవర్ అలౌడ్ మీ ఆ ఇంటికి రావడానికి ఒప్పుకోలేదనమాట. నేను మా గ్రాండ్ ఫాదర్ చాలా గారాభంగా పెంచాడు నన్ను. పెద్ద మనవాడిని కదా, మనమేమో దరిద్రంగా పెరిగామండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ధీరూభాయ్ అంబానీ, అబ్దుల్ కలాం, స్టీవ్ జాబ్స్, ఇవి పేర్లు చెప్పుకుంటూ వచ్చాను కదా, వీళ్ళందరూ నిజంగా మేధావులండి. నాకు ఈ మేధావితనం కూడా లేదు. నేను 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను గారాభం వల్ల. మేధావితనం లేకుండా కూడా కొంచెం బాగా రావచ్చు అని చెప్పడానికి నాదే ఉదాహరణ అండి. ఎందుకంటే 6వ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు హెడ్ మాస్టర్ని పిలిపించాడు మా గ్రాండ్ ఫాదర్ ఇంటికి. ఆయన వణికిపోతున్నాడు, ఈయన డిప్యూటీ తహసీల్దార్. అప్పుడు ఎందుకు ఫెయిల్ చేసావు, ప్రమోట్ చేయి అన్నాడు. అప్పుడు ప్రమోట్ చేశాడు. ఇది ఆదోని అనే ఊళ్ళో జరిగిందండి. ఓకే, ఫెయిల్ అయింది. అప్పుడు ప్రమోషన్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళానండి. అప్పుడు ఈయనకి జమ్మలమడుగు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ మళ్ళీ ఫెయిల్ అయ్యానండి. గారాభం విపరీతంగా. ఆయన ఊరికే భగవద్గీత పద్యాలు, పోతన పద్యాలు చదివించేవాడు. మళ్ళీ హెడ్ మాస్టర్ని పిలిపించాడు. ఈ హెడ్ మాస్టర్ అన్నాడు, చాలా టఫ్ మ్యాన్ ఇతను, వీడిని చచ్చినా పాస్ చేయను, ఏం చేస్తారు, మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేస్తారు నన్ను, ఇలాంటి దానికి ఒప్పుకొని అన్నాడు. ఈయన బాగా కోపం వచ్చింది, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. నేను పక్కనే ఉన్నానండి. చివరికి ఒక కండిషన్ పెట్టారు, వీడిని 4వ ఎక్కని చెప్పానండి పాస్ చేస్తా అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. 4వ ఎక్కం వస్తే నేనే పాస్ చేయను, ఆయన పాస్ చేయడం మనకి రాదు అసలు ఏబీసీడీలు రావు, తెలుగు రాదు, ఏమీ రావు నాకు. ఆ టైంలో మా గ్రాండ్ ఫాదర్ చచ్చిపోతే ఫస్ట్ టైం అనంతపూర్ వెళ్ళానండి. అక్కడ ఉండేవాడు మా ఫాదర్. మొత్తం 6 వాళ్ళు 5, నేను వెళ్తున్న తర్వాత 6. అప్పుడు అర్థమైంది నాకు ఎందుకు రావద్దన్నాడు అనమాట. డబ్బు లేకపోవడం అంటే ఇలా ఉంటుందని తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మామగారి దగ్గర డబ్బులు తీసుకోలేదండి, ఉన్న దాంట్లో బతికేవాడు. నేను అడిగాను మా అమ్మని, ఈయనేమో ఇలా ఉన్నాడు, ఆయన డిప్యూటీ తహసీల్దారు, నీకు ఎందుకు ఇచ్చి చేశారు ఈయనకి అని అడిగితే, ఈయన మేధావిరా, చూస్తావు కదా నీకే తెలుస్తుంది అన్నాడు. అప్పుడు స్టార్ట్ అయ్యాయి నా కష్టాలు. వేడి నీళ్ళు లేవు, భోజనం సరిగ్గా లేదు, చిన్న రూము, 6 పడుకోవడం. పొద్దున లేవగానే ప్రార్థనతో స్టార్ట్ అయ్యేది. కౌశల్య, సుప్రజారామం అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసేవాడు. తర్వాత కత్తిర దువ్విన ఇచ్చి క్షౌరం చేసుకోవడం నేర్పారు. మీరు చూస్తే జుట్టు వెనకాల ఇప్పుడు కూడా నాకు క్షౌరం నేనే చేసుకుంటాను. అలాగే రోజు ఆ దీపం పెడతారు కదా దేవుడి ముందు, అందులో నూనె మిస్ అయింది. నూనె ఏమైందని ఎత్తుకుంటుంటే నేనే రాసుకున్నాను తలకి, కొబ్బరి నూనె దొరకలేదన్నాను, మంచి నూనె రాసుకున్నాను. అంత అవసరమా నూనె రాసుకోవటం అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను నూనె రాసుకోవాలా. ఈ 70 ఏళ్ల వయసులో కూడా కొంచెం జుట్టు మిగిలి ఉంటాను కారణం మీలాగా జీవితంలో ఎప్పుడు నేను పారాషూట్ కొబ్బరి నూనె రాసుకోవాలి. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై హెయిర్. ఈ ఎపిసోడ్లో ఇది కూడా సీక్రెట్, అందరికీ తెలిసిన సీక్రెట్ ఇది చెప్తూ ఉంటాను కదా. ప్లస్ ఆయన చెప్పేది ఏంటంటే, మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్. ₹1 నువ్వు సేవ్ చేస్తే ₹1 నువ్వు ఎర్న్ చేసినట్టు లెక్క. క్షౌరానికి ₹1 అవసరం ఉందా? వెనకాల కొంచెం బాగాలేకపోతే నష్టం ఏంటి? అయినా నీ ఫేస్ ఎవడో చూస్తాడు, నీ హార్ట్ చూస్తాడు, నీ టాలెంట్ చూస్తాడు తప్ప ఇలా చెప్పుకుంటూ వచ్చేవాడు. మొత్తం టెస్ట్ పుస్తకాలన్నీ తెల్లకాతల మీద రాసాడు, పుస్తకాలు కొనడానికి డబ్బు లేక. ఆ మరుసటి రోజు పిలిచాడు, పిలిచి ఎరా నీకు 4వ ఎక్కం రాదట కదా అన్నాడు. 4వ ఎక్కం కదా నాన్నగా, నాకు 2వ ఎక్కం కూడా రాదన్న. 40 ఎక్కాల గంటతో పడ్డ వరకు నీకు భోజనం లేదురా అన్నాడు. ఎక్కడ ఏదో పెద్ద భోజనం ఉన్నట్టు లేదు అక్కడ అసలు. మరుసటి రోజు సాయంత్రం వెళ్ళి 40 ఎక్కాలు వచ్చినాయి అన్న. ఆయన షాక్ తిన్నాడు. 40 ఎక్కాలు వచ్చేసినాయి నీకు అన్నాడు. 40 ఎక్కం ఒకటే వచ్చిందా అన్నాడు. లేదు 40 ఎక్కాలు వచ్చినాయి. 23 ఎక్కం చెప్పరా అన్నాడు. కింద నుంచి చెప్పనా పైన నుంచి చెప్పనా అన్నాడు. కింద నుంచి చెప్పరా అన్నాడు. 23 10 230, 23 9 207, 23 8 184, 23 7 161, 23 6 138, 23 5 115, 23 4 92, 23 69, 23 40. ఇంత తెలివితేటలుండి ఎందుకు ఫెయిల్ అయ్యారంటే సరైన గైడెన్స్ లేక నాన్నగారు. మా గ్రాండ్ ఫాదర్ ఇట్లా చేశారు. పద్యాలు నేర్పాడు, అందుకే కంటతా వచ్చేసింది, ఒక రోజులో చెప్పేసాను. మరి ఈ టాలెంట్ కరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు కదా అన్నాడు. సరే ఇప్పుడు ఏం చేయాలన్నాడు. 8వ క్లాస్ చదువుతున్నావు అన్నాడు. 7వ క్లాస్ చదువుతున్నాను. సరే 1 సంవత్సరం అవుతానులే అని 8వ క్లాస్కి వచ్చిన తర్వాత అప్పుడు ఖమ్మంలో ఉండేవాళ్ళం. ఖమ్మంలో గాంధీ చౌక్లో ఒక లాయర్ గారిని మాట్లాడి, ఆ లాయర్ గారి పిల్లలిద్దరికి ట్యూషన్ చెప్పన్నాడు. నేను 8వ క్లాస్ చదువుతూ 4వ క్లాస్ పిల్లలకి రోజుకు ₹26, ₹30 కాదండి, నెలకు 30 కాదు, 26. 4 సండేస్ ఉంటాయి కదా, రోజుకి ₹1 ఇచ్చేవాడు ఆ లాయర్ గారు, జేబు ఖర్చులు కన్నా. ఇలా పెరుగుతూ వచ్చామండి.
ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చిన తర్వాత ఏం చదవడానికి డబ్బులు లేవు మా దగ్గర. ఎందుకంటే అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇట్లా గవర్నమెంట్ ఫీజులు అవి కంపల్సరీగా మేమే కట్టాలి. అందుకని అన్నిటికన్నా చీప్ కోర్స్ చదవరా అన్నాడు. చీప్ కోర్స్ ఏంటంటే బీకామ్, ఫీజు అక్కర్లేదు. అందుకని బీకామ్ చదివా. బీకామ్ కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత పిఆర్ కాలేజ్ కాకినాడ. నెక్స్ట్ ఏం చేయాలంటే మాకు ఎంకామ్ చదవడానికి డబ్బులు లేవు. ఆ రోజుల్లో 3 కాలేజీలు ఉండేవి ఎంకామ్ ఆంధ్రప్రదేశ్లో. అందుకని ఏం చేయాలంటే సీఏ చదవరా, దానికైతే ఫీజు అక్కర్లేదు కదా. సో సీఏ చదివేసి. సో జీవితంలో పైకి రావడానికి డబ్బు ఉండాలి, మంచి పేరెంట్స్ బాగుండాలి, ఇవే మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న. ఏం అక్కర్లేదండి. మా అబ్బాయిని కూడా ఇంటర్మీడియట్ పాస్ అవ్వగానే ఉద్యోగంలో జాయిన్ చేశాను. ఉద్యోగం చేస్తూ చదువుకున్నాడు ఈవినింగ్ కాలేజీలో, నైట్ కాలేజీలో. సో హీ ఆల్సో కేమ్ అప్ వెరీ వెల్. సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ నేను డబ్బు లేకపోవడం వల్ల ఇట్లా ఉండిపోయాను అనుకోవటం దరిద్రం అండి. ఆ ఆలోచన దరిద్రం. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి. మరి